Hey hi guys, and welcome back to my channel once again. సో మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ప్రజెంట్లీ ఇవాళ నేను వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. సో ఇవాళ నేను ఒక ట్రైన్ జర్నీ అది చేయబోతున్నాను. అది కూడా ఒక లోకల్ ట్రైన్ జర్నీ అండి. ఇదిగోండి గాయస్, వరంగల్ రైల్వే స్టేషను. సో ఇటువైపు మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 3 ఎంట్రన్స్ ఇది. సో అటువైపు వచ్చి అది మెయిన్ ఎంట్రన్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. సో ఇవాళ వచ్చి నేను ఒక లోకల్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నానండి. అది కూడా ఒక MEMU లోకల్లా ఫ్రమ్ వరంగల్ టు సికింద్రాబాద్ 67762 ఫ్రమ్ వరంగల్ టు సికింద్రాబాద్ ఇన్ వరంగల్ సికింద్రాబాద్ మెమో. సో డిపార్చర్ టైమింగ్ కనుక చూసుకుంటే మనం ఇక్కడ నుంచి 1:40 అయితే బయలుదేరుతున్నామండి. అండ్ సికింద్రాబాద్ ఆల్మోస్ట్ వచ్చి మనం 5:55 చేరబోతున్నాము. సో టైం కనుక చూసుకుంటే మనం ఒక 4 hours 10 minutes జర్నీ అయితే చేస్తున్నాము. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనము 141 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. చూడండి, నేనైతే లోపలైతే వచ్చేసాను. సో వీళ్ళందరూ లోకల్ ట్రైన్ అయితే ప్రయాణిస్తున్నారు వరంగల్ నుంచి. సో నాకు ఈ బ్లాగ్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించిందండి. ఎందుకంటే చాలామంది వచ్చి అయితే ట్రావెల్ అయితే చేస్తుంటారు ఫ్రమ్ వరంగల్ టు సికింద్రాబాద్. ప్రస్తుతం టైం చూడండి, ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇదిగోండి గాయస్, మన ట్రైన్ అయితే వచ్చేసింది. వరంగల్ సికింద్రాబాద్ మెమో. సో గాయస్, నాకు ఈ టికెట్ కాస్టింగ్ అండి ఫ్రమ్ వరంగల్ టు సికింద్రాబాద్ 35 rupees కాస్ట్ అయితే అయిందండి. ఫిజికల్ టికెట్ తీసుకున్నాను నేను. ఇదిగోండి గాయస్, ఒక ఫిజికల్ టికెట్ తీసుకున్నాను ఫ్రమ్ వరంగల్ టు సికింద్రాబాద్. సో 35 rupees కాస్ట్ అయితే చేశారు. సో ఈ ట్రైన్ ఒక రూటీన్ కనుక మాట్లాడితే, సో ఇది వరంగల్ నుంచి బయలుదేరి కాజీపేట వెళ్తుంది. కాజీపేట నుంచి జన్గావ్ నుంచి అల్లర్, వంగపల్లి, యాదగిరి, భువనగిర్, గట్కేసర్, బీబీనగర్, చర్లపల్లి, దాని తర్వాత సికింద్రాబాద్ వెళ్తుంది. సో ఓవరాల్ ఈ ట్రైన్కి 18 stops వచ్చి ఇచ్చారండి, ఇంక్లూడింగ్ సోర్స్, లొకేషన్ అండ్ డెస్టినేషన్. సో చూడండి గాయస్, మనం వచ్చి 1:45 బయలుదేరాలా, బట్ ఆల్మోస్ట్ 2:05కి బయలుదేరుతున్నాం మనం. ఇదిగోండి గాయస్, మనం వచ్చి బయలుదేరాం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద. 4 and 3 రెండు కంబైన్ అయ్యాయి. నాకు ఈ మెమో ట్రైన్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే దీని యాక్సిలరేషన్ చాలా క్విక్గా ఉంటుంది. ఎలా అంటే చూడండి, ఫుల్ ట్రైన్ ప్యాక్ అయిపోయింది మొత్తం. సో మన ఈ ట్రైన్లో మనకు వాష్రూమ్ కూడా అయితే ఇచ్చారండి. సో చూడండి, ఫుల్ అంటే ఫుల్ చాలా డిమాండ్ అనే ట్రైన్ ఇది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ కానీ, వరంగల్ నుంచి సికింద్రాబాద్ కానీ. ఒక బ్యూటిఫుల్ ఆ టర్నింగ్ చూడండి భయ. ఇదిగోండి గాయస్, మనం వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్ వస్తా వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. ఇక్కడ కూడా చూడండి, ఎంత జనాలు అమ్మో. సో చూడండి, మనం వచ్చి పిండియాల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్. ఈ స్టేషన్లో ఎవ్వరు లేరు. అక్కడ దూరం కనిపిస్తున్నారు ముగ్గురు, అది కూడా. సో చూడండి, మనమైతే బయలుదేరుతున్నాము పిండియాల్ రైల్వే స్టేషన్ నుండి. నా ఫస్ట్ టైం లైఫ్లో ఒక MMTS లోకల్ TC గారు అయితే వచ్చారు టికెట్ చెకింగ్ కోసం. చూపెడతా అండి ఉండండి. చాలా మంది టికెట్ తీసుకోలే లోపల, అక్కడ ఫైటింగ్ అవుతుంది లోపల.
సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము గన్పూర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. అండ్ ఇక్కడ క్రౌడ్ చూడండి గాయస్. ఓ ఇక్కడ కూడా ఫుల్. ఇదిగో ముందు చూడండి గాయస్, చూడండి. సో చూడండి గాయస్ మనమైతే బయలుదేరుతున్నాము. సో గాయస్ చూడండి మనమైతే వచ్చాము జంగా రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా ZN. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. సో గాయస్ చూడండి మనమైతే వచ్చాము వెంబాటి రైల్వే స్టేషన్కి అండి. సో గాయస్ ప్రస్తుతం టైం చూడండి 3:35 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇదిగోండి గాయస్ మనమైతే వచ్చాము అలా రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి ALER. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము వంగపల్లి రైల్వే స్టేషన్కి అండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 or 2 తెలియదు అసలు, ఎందుకంటే బోర్డు ఏం కనిపిస్తలే. సో మనం వచ్చాము అండ్ బయలుదేరుతున్నాము కూడా వంగపల్లి రైల్వే స్టేషన్ నుండి. సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము యాదాద్రి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. సో గాయస్ చూడండి మనమైతే వచ్చాము భువనగిరి రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ కూడా 1 minute హాల్టే. సో ప్రస్తుతం టైం చూడండి 4:15 అవుతుంది. మేమైతే వచ్చాము బీబీ నగర్ రైల్వే స్టేషన్ అండి. సో మనమైతే బయలుదేరాము బీబీ నగర్ రైల్వే స్టేషన్ అండి. ఒకసారి జనాలు చూడండి, ఫుల్ ఎంత క్రౌడెడ్ అయిపోయింది ట్రైన్. ఎటువైపు చూడండి, అటువైపు చూడండి. ఒక బ్యూటిఫుల్ సన్సెట్ చూడండి, సూపర్ ఉంది భయ వ్యూ అయితే. సో చూడండి గాయ్స్ మనమైతే వచ్చాము గట్కేసర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అసైన్ చేశారు మన ట్రైన్. సో చూడండి గాయ్స్ మనైతే బయలుదేరుతున్నాం గట్కేసర్ రైల్వే స్టేషన్ నుండి. సో ఇది వచ్చి ఇది వైపు.
ఇదిగోండి గాయస్, మనం అయితే వచ్చాము చెల్లపల్లి రైల్వే స్టేషన్ అండి. ప్లాట్ఫామ్ 5కి అయితే అసెండ్ చేశారు మన ట్రైన్. అండ్ మన ట్రైన్ ఆన్ టైం అంటే నడుస్తుందండి. ఇక్కడే చాలామంది అయితే దిగేశారు. సో చూడండి గాయస్, మనమైతే బయలుదేరాము. అది ఆపిండు, మళ్ళీ ఎందుకు ఆపిండు, మళ్ళీ స్టార్ట్ అండి మన ట్రైన్. పక్కనే ఏదో ట్రైన్ అయితే పోతుంది. మన శాతవాహన ఎక్స్ప్రెస్ అండి ఇది. సన్సెట్ ట్రైన్ జర్నీ బాబా అంతరింది భయ అంతరింది. ఇదిగోండి గాయస్, చూడండి మనల్ని తీసుకొచ్చి మౌలాలి రైల్వే స్టేషన్ దగ్గర ఆపేసిండు. ఎందుకంటే మనం ఆన్ టైం కన్నా బిఫోర్ అయితే వచ్చేసామండి. ఎందుకంటే షెడ్యూల్ టైం చూడండి 5:55కి మనం సికింద్రాబాద్ రీచ్ అవ్వాలా. చూడండి 5:15 అవుతుంది ఇప్పుడే. ఇది కూడా చూడండి గాయస్, ఫ్రమ్ సికింద్రాబాద్ టు భద్రాచలం కాకతీయ ఎక్స్ప్రెస్ ఇది. ఇదిగోండి గాయస్, ఒక ట్రైన్ అయితే వస్తుంది. స్పీడ్ చూడండి. ఫ్రమ్ కేఎస్ఆర్ బెంగళూరు టు హస్రత్ నిజాముద్దీన్ అండి ఇది రాజధాని ఎక్స్ప్రెస్. రాజధాని ఎక్స్ప్రెస్ అంటే రాజధాని ఎక్స్ప్రెస్ అండి ఇది. బో 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 కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరుతుంది. సో టైం చూడండి గాయస్, ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. ఇంకా మనము మౌలాలి రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాం. నాకు తెలిసి ఏమంటే ఇప్పుడు మనం ఆన్ టైం అయితే వచ్చేసాం కదా, సో ఇక్కడ పక్కన లూప్ లైన్లో ఆపేస్తాడు. ఏదైతే ట్రైన్ అయితే ఆన్ టైంలో బయలుదేరుతుంది కదా, అది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ బయలుదేరుతుంది కదా, అదైతే పంపించేస్తాడు. దాని తర్వాత మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి పంపిస్తాడు. ఎందుకంటే మనం చాలా జల్దీ వచ్చేసాం కదా, సో ఇది ఆన్ టైం అయితే వెళ్తుంది. లేకుంటే ఒక 5-10 minutes డీలే అయితే వెళ్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది చూడండి గాయస్. ఏం ట్రైన్ ఇది? ఓ గోదావరి ఎక్స్ప్రెస్ అండి, ఫ్రమ్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం. గాయస్ టైం చూడండి 6 o'clock. ఇప్పుడు బయలుదేరుతున్నాం మనం మౌలాలి రైల్వే స్టేషన్ నుండి. ఆల్మోస్ట్ 1 hour ఆగేసినాం ఇక్కడైనా మనం. సో వచ్చేసామండి ఆల్మోస్ట్ సికింద్రాబాద్. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ అసైన్ చేస్తున్నారు? ముందు పద్మావతి ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 అటాచ్ చేస్తున్నారు. సో గాయస్, అట్ లాస్ట్ మనం అయితే వచ్చేసామండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చి SC. అండ్ చూసుకుంటే మనం జస్ట్ ఒక 10 minutes లేట్ అయితే వచ్చాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. బట్ మనము బిఫోర్ టైం అయితే వచ్చేసాము మనము మౌలాలి రైల్వే స్టేషన్ దగ్గర. అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీలో చాలా బాగుండే అండి. మనము ఒక తక్కువ ధర వల్ల మనము ఫ్రమ్ వరంగల్ టు సికింద్రాబాద్ ఈ మెమో ట్రైన్లో అయితే వచ్చేసాము మనము. సో జర్నీ అయితే సూపర్, చాలా బాగుండే.
అండ్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందంటే ఖచ్చితంగా హైప్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. సో అందరికీ ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. అండ్ సో గాయ్స్ మన బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నామండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే చెక్ ఇట్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాయ్.